అయ్యగారు అదేవిధంగా అపోస్తలుడైన పౌలు తన యొక్క పత్రికలో రాస్తూ సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుటకై ప్రవచనము చెప్పుట మానకూడదు అన్నాడు. ఇంతకీ ఆ ప్రవచనం అంటే ఏంది? ఆ ప్రవచనము దేని గురించి సంబంధించింది ఉంది? కొంచెం అర్థవంతంగా, అనేక మందికి అపోహ ఉంది, వివరించండి. ఓకే, మంచిది. మరి ప్రవచనము అంటే ఇంగ్లీష్లో ప్రాఫెసీ అంటారు. ప్రాఫెసీ. ఇంకో రకంగా చెప్పాలంటే వాక్యం కూడా అనుకోవచ్చు. వాక్య బోధ అంటే దేవుని మాటలు, దేవుని బదులు మనం బోధించేది వాక్యం. ప్రాఫెసీ కూడా అంతే. అలనాడు ప్రాఫిట్స్ అంటాం కదా, యెషయా, హెజ్కేలు, ఇర్మియా, వాళ్ళందరూ కూడా వాళ్ళు దేవుడు ఏదైతే మరి చెప్పమన్న మాటల్ని వారు దాన్ని మాత్రమే బోధించినారు, ప్రకటించినారు ఇశ్రాయేలుకి. అవును. అంటే దే ఆర్ ది మీడియేటర్స్ అనమాట, మధ్యవర్తులు. వారు స్వంతంగా చెప్పేది కాదు, అది దేవుడు ఏది చెప్పమన్నాడో అది చెప్పేది అనమాట, తెలియజేసేవారు. మెసెంజర్స్ అనొచ్చు, ప్రాఫిట్స్ అంటాం. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ప్రాముఖ్యం అనేది ఈ ప్రవచనం అనేది అది మన స్వతహాగా చెప్పేది కాదు. అది మొట్టమొదటిగా దీన్ని ఇప్పుడున్న సమాజంలో చూసినట్లయితే వాక్యం అంటాం మనం. అవును. అంటే ఇప్పుడు ప్రాఫిట్స్ తక్కువ ఉన్నారు, వాక్య బోధకులు ఎక్కువ ఉన్నారు. ఈ వాక్యము ప్రవచనము ఒకటే అనుకుంటే మనం ఏదైనా సంఘము క్షేమాభివృద్ధి కలగడానికే, ఆ రోజులు కూడా ఇశ్రాయేలుకి మంచి జరగడానికి దేవుడైన యెహోవా కొంతమంది ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నాడు. అవును. ఇప్పుడు కూడా సంఘం అంటే క్రీస్తు సంఘము, క్రీస్తు శరీరము అభివృద్ధి చెందడానికి, వృద్ధి పొందడానికి, వారు మరి ప్రజలలో ఒక నూతనమైన వ్యక్తులుగా జీవించడానికి ఈ వాక్యమనే ప్రవచనాన్ని వారికి బోధించేవారిగా ఉండాలన్నమాట. దాన్ని ప్రవచనం అంటాం. ఈ ప్రవచనం అసలు ఎట్లా వచ్చిందంటే పేతురు రాసిన పత్రికలో 2వ పత్రిక చూద్దాం. అక్కడ 2 పేతురు 2 పేతురు 1:20 1:20 అధ్యాయం 20 వచ్చింది. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకునేవాళ్ళను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనిషిని ఈర్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి. అది అనమాట. అంటే ఆ వాక్యము అది మరి ఆది కాండం నుంచి మలాకి వరకు కావచ్చు, సువార్తికులలో కనిపించవచ్చు, ఈ యొక్క పత్రికల పాఠం కనిపించవచ్చు, ఏదైనా దేవుని వాక్యం అది. అవును. ఈ దేవుని వాక్యం అనేది అలనాడేమో ప్రవచనాలలో ఇది వాక్యం అంటాం. ఏది జరిగినప్పుడు కూడా సంఘంలో విశ్వాసులు క్షేమాభివృద్ధి చెందడానికి, వారి జీవితాలు అభివృద్ధి పొందడానికి, వారి ఆత్మీయంగా బలపడడానికి అది చేయాలి మనం చేసేది. ఆ వాక్య బోధ ఆ విధంగా ఉండాలి. కాబట్టి మీరు చెప్పింది 14వ అధ్యాయము కొరింథీ పత్రిక అదే కదా. అవును. అంటే మొదటి వచనంలో ఏమంటారంటే విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించండి. అవును. అంటే విశేషం అంటే మీరు ఏదో ఇందులో భాషలు కూడా కనిపిస్తాయి, కానీ దానికన్నా ప్రాముఖ్యమైనది ప్రవచనం, వాక్యము. ఎందుకంటే వాక్యమును బోధించినప్పుడు ఆ మనుషులు, ఆ విశ్వాసులు వారి ఆత్మలో వాక్యము వెళ్ళి దూరి ఆ వాక్యం ప్రవేశించి వారు మారు మనసు తగిన విధంగా పొందడానికి అవకాశం చాలా ఉంది. అది అంటే అప్పుడు ఏం ఇస్తుందంటే ఈ వాక్యము ద్వారా దేవుడే నాతో మాట్లాడుతున్నాడు, దేవుడే నాతో సరిచేస్తున్నాడు నన్ను, నా ప్రవర్తన, నా ఆలోచన కానీ వారు గ్రహించేటట్టు మనుషులకు కావాల్సిందే ప్రవచనం కానీ వాక్యం కానీ. కాబట్టి ఇక్కడ అందు గురించి ఏమంటే విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించండి. ఎక్కువగా మనము ప్రవచన వరముని ఆ విధంగా జరిగించే ఉండాలి. రెండవదిగా ఇందాక మనకున్నట్టు ఎందు గురించిది క్షేమాభివృద్ధి కలిగినట్లే మనం వాక్యం బోధించాలి. అవును. ప్రవచనమైన వాక్యమైనా కానీ. మూడవది ఇంకా ఏంటంటే 3వ వచనం చూసినట్లయితే ప్రవచించేవాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. ప్రవచించేవాడు అంటే విశ్వాసులతో మాట్లాడుతున్నాడు అని చెప్పి మాట్లాడాలి. అది గ్రహించుకోవాలి. మనం వాక్యం బోధించే వారు ఎప్పుడు కూడా విశ్వాసులతో మనం మాట్లాడుతున్నాము, వారికి అవసరమైన వాక్యం బోధించాలి. అంటే ఎందుకు మీకు ప్రెస్ చేస్తున్నంటే ఒక్కొక్కసారి మనం తోచింది మనం చెప్తూ ఉంటాం, మన ఊహను బట్టి చెప్తూ ఉంటాం. అవును. కానీ అది వాక్యము, దేవుని వాక్యము
అది వారి మనస్సులు మారడానికి సరైన విధంగా అవసరపడుతుందని చెప్పి మనం బోధించేవారు ఉండాలి. అవును. కాబట్టి 3 విషయాలు అంటే ప్రవచన వరము ఉండాలి, రెండవదిగా సంఘము క్షేమాభివృద్ధి కొరకు చేయాలి, ఆ వాక్యము ప్రవచనము మనుషులు మార్చే విధంగా ఉండాలి. ఇది ఇందులో కనిపించాలి. అయితే ఇంకా చెప్పాలంటే ఎక్కువ శాతం ఏంటంటే మనం బోధించేటప్పుడు బాప్తిసం గురించి చెప్పాలి తప్పనిసరిగా. ఎందుకంటే చాలా మంది చెప్పడం లేదు బాప్తిసం గురించి, రక్షణ గురించి చెప్పాలి. అది కూడా మనం తగ్గించేస్తున్నారు. బాప్తిసం చెప్పాలి, రక్షణ గురించి చెప్పాలి, అంతేకాదు క్రీస్తు గురించి ప్రాముఖ్యంగా చెప్పాలి. ఎందుకంటే ఎక్కువగా చాలా శాతం ఇప్పుడు పాత నిబంధన ఎక్కువ కవర్ చేస్తూ ఉంటారు. అవును. అబ్రహాము, మోషే, దావీదు చెప్తూ ఉంటారు. అది ఒక సాదృశ్యంగా మనం గ్రహించాలి, కానీ అదే మనం దాన్ని మెయిన్ సబ్జెక్ట్గా తీసుకోకూడదు. అవును. మన మెయిన్ ఏమేంటంటే క్రీస్తును ప్రకటించేవారు ఉండాలి, క్రీస్తు ప్రేమను ప్రకటించేవారు ఉండాలి. కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అది ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో లోపించింది. అది అందుగురించి చెప్తున్నా. వాక్యము ప్రజలకు ఏం కావాలి? అబ్రహాం జీవించినాడు, మోషే జీవించినాడు, అది ఒక ఉదాహరణగా పెట్టుకోవాలి. నువ్వు ఒక సాదృశ్యంగా పెట్టుకోవాలి. అది కానీ అదే మనం బోధించింది కాదు కదా. మనకి క్రీస్తుని గురించి బోధించాలి కదా. క్రీస్తు ఏం చెప్పాడు? బాప్తిసం తీసుకోమన్నాడు, మారు మనసు పొందండి అన్నాడు. అంతేకాకుండా వారి జన్మ గురించి చెప్పాలి, శ్రమల గురించి, మరణం గురించి, పునరుద్ధానం గురించి, రాబోతున్న ఆరోహణం గురించి, రాకడ గురించి కూడా చెప్పాలి. దాంట్లో ప్రవచనం కలిగి ఉంది. అది అంటే చెప్తున్నా, ఇవన్నీ కూడా ప్రవచనాలే, వాక్యములవి. ఒకటే మనం చెప్తున్నాం కానీ ఇవన్నీ కవర్ చేయలేకపోతుంది. అంటే దీంట్లో 2 విషయాలు చూడొచ్చు మనం. అంటే ప్రాపసీ అంటే ప్రవచనం అనేది వాక్యము. ఆ వాక్యము ఒక వ్యక్తి మరి పులిపిపై నిలబడినప్పుడు, దేవుని యొక్క ఆత్మ ప్రేరేపించబడినప్పుడు వాళ్ళకి కావలసిన వాక్యం బోధిస్తూ ఉంటాము, వాళ్ళ ఆత్మ బలపరచలేము. కానీ అదే ప్రవచనములో మన నిత్యత్వమైన ప్రవచనం ఒకటి ఉంది. అంటే యేసుక్రీస్తు రాకడ గురించి వాక్యం బోధిస్తూ సిద్ధపరచాలి. అది నిజమైన ప్రాపసీ, అది నిజమైన వాక్య బోధన. ఆ విధంగా ఉండడానికి సేవకులు కూడా సిద్ధంగా ఉండాలి. అవును. ఎప్పుడు సిద్ధంగా ఉంటావు? నువ్వు వాక్యము బైబిల్ మొత్తం అంతా నువ్వు మరి దీన్ని బాగా విపులంగా ధ్యానం చేసి అర్థం చేసుకున్నప్పుడు మాత్రం బోధించగలవు. నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఎంతవరకు రాకడ గురించి చెప్పగలుగుతున్నాం మనం, ప్రకటన గ్రంథం గురించి చెప్పగలుగుతున్నాం మనం. ఎప్పుడు కూడా ఇది ఏంటంటే బ్లెస్సింగ్స్ అనే, ప్రాస్పరిటీ, నీకు ఇది మంచి జరుగుతుంది, నీకు ఇది మేలు జరుగుతుందని కానీ మనం వాళ్ళని సిద్ధపరచగలుగుతున్నామా? రెండో రాకడ గురించి. ఇంకా మరి ముఖ్యంగా ఏంటంటే జడ్జిమెంట్ గురించి కూడా చెప్పాలి. ప్రకటనలో జడ్జిమెంట్, తీర్పు గురించి చెప్పాలి. ఆ విధంగా ఆ సంఘము క్షేమాభివృద్ధి అంటే అదే. నువ్వు చెప్పకపోతే వాళ్ళు ఏ విధంగా తెలుసుకుంటారు? వాళ్ళు లేదా నాకు ఇదే ఈ ప్రాఫెసీ బాగుంది, ప్రాస్పరిటీ బాగుంది, మేళ్లే బాగుంది అని చెప్పి అక్కడ ఉండిపోతారు వాళ్ళు. అది కూడా అది అవసరమే, కానీ దీనికన్నా ప్రాముఖ్యమైనది. అది లోక సంబంధం అవసరమే, కానీ అందరికంటే ప్రాముఖ్యం ఆత్మీయత చాలా ప్రాముఖ్యం. అది కావాలి. ఆ విధంగా చేసేట్టు ఆ ప్రవచనము కానీ వాక్యం కూడా ఉండాలి. అది ఇంకో కొన్ని మాటలు మీకు చెప్తాను. మనకి ఇది చూసినట్లయితే ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో కూడా, అంటే అసలు ఎవరు చెప్పాలని అక్కడ ఉంటుంది. అక్కడ ఎవరు చెప్పాలి? ఇవి ఇన్పుట్ మీద నుంచి బోధించారు, ఎవరు బోధించాలి అని అంటే ఇక్కడ చెప్తాడు. ఇక్కడ 4:13 ఎఫ్సి. పరిశుద్ధులు సంపూర్ణ అవునట్లు క్రీస్తు శేడము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరిగించుటకు ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపురులుగాను, ఉపదేశకులుగాను నియమించేను. అంటే ఏంటంటే ఇక్కడ ఏర్పాటు చేయబడిన వారని అర్థం. అక్కడ నువ్వు వాక్యం బోధించాలన్నా, నువ్వు ప్రవచనం చెప్పాలన్నా, నువ్వు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడిగా ఉండాలి మొట్టమొదటిగా. వారికే సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తము నువ్వు చేయొచ్చు. కాబట్టి ఇందులో 5 రకాలుగా చెప్పాడు. అపోస్తలులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, బోధకులు, ఇంకా ఏమంటే సువార్థికులు, కాపరులు అంటాడు. అంటే ఒక్కొక్కరు బాధ్యత అప్పగిస్తాడు. అది ఇప్పుడు అందరూ కూడా సంఘ కాపరులు కాకపోవచ్చు. కొంతమంది సువార్త చెప్తారు, సువార్థికులు ఉంటారు. కొంతమంది ఉపదేశకులు అంటే టీచర్స్. ఇప్పుడు మన థియలాజికల్ కాలేజీలో కొంతమంది టీచింగ్ చేస్తూ ఉంటారు. కొంతమంది ప్రాఫిట్స్ ఉంటారు, కొంతమంది అపోస్తలులు ఉంటారు. కాబట్టి ఒక్కొక్కరిని విధంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఇందులో ప్రాముఖ్యమైనది ఏంటంటే ఎఫ్సి 4:3 ప్రకారంగా ఏర్పాటు చేయబడిన వారు మాత్రమే చేయగలరు. 5 వరాలు ఎవరైతే కలిగి ఉన్నారో, ఇవి బాధ్యతలు అప్పగించిన వాడు మాత్రం
చేయగలరు, తప్పనిసరిగా అవి జరిగించాలి. ఉమ్. అది ఇందులో ఇంకో పైన భాగం చూసినట్లయితే ఇక్కడ 11వ వచనం కూడా చూసినట్లయితే మనం అందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించి జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులు అగు వరకు, అనగా క్రీస్తును కలిగిన సంపూర్ణత సమానమైన సంపూర్ణత కలవర మగు వరకు ఆయన ఇలాగూ నియమించేను. అది ఇలాగ నియమించారు. అంటే ఇందులో 3 విషయాలు. అంటే మొట్టమొదటిగా విశ్వాసంలో బలపరచాలి. సంఘక్షేమవృద్ధి అంటే వీళ్ళందరూ చేయవలసిన అంటే విశ్వాసంలో వాళ్ళని బలపరచాలి. అవును, సంఘస్థులను విశ్వాసం. రెండవది ఏంటంటే యూనిటీగా ఐక్యపరచేవారుగా ఉండాలి. మూడవదిగా మెచ్యూరిటీ, సంపూర్ణంగా వాళ్ళు మెచ్యూరిటీ ఎదిగేవారుగా ఉండాలి, అవగాహన ఉండాలి. అది ఆ విధంగా చేసేవారు ఉండాలి. ఒక బోధకు అంటే ఈ యొక్క బాధ్యతలు అప్పగించిన వారు ఈ 3 వారికి చెప్పేవారుగా బోధించేవారుగా ఉండాలి. మొట్టమొదటిగా విశ్వాసంలో బలపరచాలి, వాళ్ళని ఐక్యముగా సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, సహవాసులు కావచ్చు, మన ఐక్యంగా ముందు కొనసాగించాలి. మూడవది పరిపూర్ణలు చేయాలంటే మెచ్యూరిటీగా వారిని ఎదిగేవారికి చేయాలి. అది యొక్క భాగం ఇది. ఇంకొక మాట చివరిగా ఒకటి చెప్తాం. మనకు తెలుసు 12వ అధ్యాయంలో కొరింథీ పత్రికలో అక్కడ కూడా 9 ఆత్మీయ వరాలు ఉన్నాయి. అక్కడ అవును, 9 ఆత్మీయ వరాలు. కాబట్టి ఈ 5తో పాటు ఆ 9 ఆత్మీయ వరాలు ఉన్నవారు కూడా ఆ విధంగా చేయవచ్చు. ఆత్మీయ వరాలు ఉన్నారు. కాబట్టి ఏర్పాటు చేయబడిన వారంటే ఈ 9+5 ఈ 14 వరాలు ఉన్నవారు ఈ యొక్క వాక్యాన్ని, ప్రవచనాన్ని బోధించేవారుగా, సంఘము క్షేమాభివృద్ధి నిమిత్తం జరిగించేవారు. వాళ్ళు మాత్రం సంఘాన్ని అది నడిపించగలరు. ఎవరు పడతారో చేయలేదు. అవును, అది గ్రహించుకోవాలి. చాలా సంతోషమయ్యా. చాలా అర్థవంతంగా లేఖనానుసారంగా మీరు చెప్తూ వచ్చారు. ఎప్పుడైనా సరే ప్రవచనం చెప్పేవారు క్రీస్తు గురించినటువంటి అవగాహన చాలా ప్రాముఖ్యము. ఆయన యొక్క జననము, మరణము, పునరుత్థానము, ఆయన యొక్క రాకడ గురించి, అదేవిధంగా జడ్జిమెంట్ గురించి చెప్పాలి. అలా చెప్పినప్పుడు పడిపోయిన వాడు కూడా తిరిగి లేవడానికి అవకాశం ఉంది. ఆత్మీయ స్థితిలో ఉంటూ క్రీస్తుని ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. అంటే ప్రవచనము అనేది ఆ వ్యక్తిని క్రీస్తులో బలపరచపడే విధంగా ఉండాలి తప్ప క్రీస్తుల నుంచి వైద్యుల విధంగా ఉండకూడదు. కాబట్టి మనుషులను అపోహ విధంగా వెళ్ళకుండా క్రీస్తు చెప్పిన వాక్యము చెబుతూ, అపోస్తలుడైన పౌలు చెప్పిన వాక్యము చెబుతూ అది కూడా ప్రవచన రూపంగా చెప్పినప్పుడు వాళ్ళు ఇంకా ఆత్మీయంగా బలపరచడానికి అవకాశం ఉంది. కనుక మనము అంటగా ప్రాపసి చెప్పుట మానకూడదు, సంఘాన్ని ఆత్మీయంగా బలపరచుట మానకూడదు. అది సేవకులకు తగినది. అలాగూ చేస్తూ మన సంఘంలో కూడా ఆత్మీయమైన బాట నడిపిద్దాం, దేవుని నామాన్ని కనపరచుదాం. ఒక్క నిమిషం. అంటే ఇక్కడ సేవకుల గురించి చెప్పినాను, సంఘ విశ్వాసులు కూడా మన బాధ్యత ఉంది. అది చివరికి ముగిస్తాను మీకు. ఎఫ్సి 4:14 చూద్దాం. సేవకులు ఎవరు బోధించాలో చెప్పినాం కదా. ఇప్పుడు విశ్వాసులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కింద రాయబడ్డ చూడండి. ఎఫ్సి 4:14 అందువలన మనం ఇంకా మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు యుక్తితోను కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవు అలల చేత ఎగుర కొట్టబడిన వారమైనట్లు. చూసారా? అంటే విశ్వాసులు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. వాళ్ళు ఏం చెప్తున్నారో అవగాహించుకోవాలి. అది ఏ మాట చెప్తున్నారు, ఏ వాక్యం చెప్తున్నారు. అది ఇంకా పిల్లలుగా ఉండకూడదు అంటాడు. పెద్దవారు ఉన్నాం కాబట్టి పెద్దవారు ఉండి ఆ విధంగా మరి ఏం చెప్తున్నారు అక్కడ, అది వాళ్ళు తప్పు మార్గంలో చేస్తున్నారా, మంచిగా మార్గం గురించి తెలియజేస్తున్నారా, తర్వాత కుయుక్తులు చెప్తున్నారా, వాళ్ళ స్వలాభం గురించి చెప్తున్నారా, అది గ్రహించాలి. గాలి కొట్టిపోయారంటే ఆ పొట్టులేగా ఏదో ఇప్పుడు చెప్పిన వాక్యం ఈ చెవిలో పోయేదిగా ఉండకూడదు కదా. అది హృదయంలో నాటబడేదిగా ఉండాలి. అది అవును, అటువంటి వాక్యం చూడాలి. తర్వాత కల్పింపబడిన ప్రతి ఉపదేశం కూడా ఉంటాయి, చాలా వరకు ఉన్నాయి. కల్పనా కథలు, ఏదో కథలు, అవి కూడా జాగ్రత్తగా వినాలి. అవును, ఇవన్నీ చెప్తూ అటు ఇటు కొట్టుకొని పోకుండా అలల చేత ఎగరగొట్టబడిన వారే ఉండవద్దు. అంటే కొంతమంది అటు ఇటు 2 రకాలుగా ఉంటారు కొంతమంది. అంటే అందు గురించి కూడా సంఘము ఒక సంఘానికి వెళుతున్నట్లయితే ఆ సంఘ కాపరి బోధ తప్పనిసరి నీకు అర్థమవుద్ది. అట్లా కాకుండా ఈ నెలేమో ఒక సంఘానికి, ఇంకో నెల సంఘానికి అయితే ఆ బోధ వేరే ఉంటుంది, ఈ బోధ వేరే ఉంటుంది. అవును, అటు ఇటు
మరి కొట్టుకోకూడదు. కొట్టుకోండి కూడా అట్లా అంటే ఒక విశ్వాసమైన సంఘంలో స్థిరంగా ఉండడం మంచిది. మంచిది, అది అలా ఉండడం వల్లనే ఆ వ్యక్తి ఆత్మీయమైన క్షేమభక్తి కలగడానికి అవకాశం ఉంది. అవకాశం ఉంటుంది. అది మరి అక్కడ సేవకులతో పాటు సంఘస్థులు కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. జాగ్రత్త పడుతూ ఉంటారు. అది అప్పుడు లేఖనాలపైన సరైన అవగాహనతో ముందుకు అవకాశం ఉంది. వారు కూడా వాక్యం చదవాలి. ఉమ్, వాక్యం గ్రహించిన వాళ్ళు ఉమ్. వేరే సంఘస్థులు ఏ విధంగా వారు గ్రహించినారు, లేఖన పరిశోధించారు. వాక్యం చదువుతున్నప్పుడు అప్పుడు గ్రహించగలరు. అవును. విశ్వాసం కూడా బాధ్యత ఉంది అది ఉమ్. అని చెప్తున్నాడు. చాలా సంతోషమయ్యా, మీరు ఎంతో గొప్ప విషయాలు మాకు తెలియజేశారు. ఇలాంటి అనేకమైన ప్రశ్నలు ఇంకా రానున్న దినాలలో మాకు తెలియపరుస్తారని నమ్ముతూ మీకు నా ప్రత్యేకమైన వందనాలు. మంచిది, థ్యాంక్ యూ.